ఓ పెద్ద ఆస్పత్రి దాని అండర్ గ్రౌండ్ లో వేల కొద్దీ బకెట్ల నిండా మనుషుల బ్రెయిన్స్ పడి ఉన్నాయి. ఊహించుకోవడానికే ఈ దృశ్యం అత్యంత భయంకరంగా ఉంది కదా. ఇక దీన్ని కల్లారా చూసిన వాళ్ళు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయితే కొన్ని దశాబ్దాలుగా అవి మనుషుల శరీరాల నుంచి వేరు చేయబడి అక్కడ భద్రపరచబడ్డాయి. ఇవి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి, ఎందుకంటే చెడిపోకుండా వాటిని ప్రత్యేకమైన కెమికల్స్ వేసి భద్రపరిచారు. ఇంతకీ మానవ మెదళ్ళు ఆస్పత్రి అండర్ గ్రౌండ్ కి ఎలా చేరాయి? ఎవరు వాటిని మనుషుల శరీరం నుంచి వేరు చేశారు? ఎందుకు అన్ని బ్రెయిన్స్ కలెక్ట్ చేశారు? వాటితో ఏం చేయాలనుకున్నారు? ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ విషయం ఎలా బయటపడింది? ప్రస్తుతం ఆ మానవ మెదళ్లతో శాస్త్రవేత్తలు ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం 1945లో డెన్మార్క్లో ఘోరమైన అత్యంత భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. అదే మానవ మెదళ్ల చోరీ. చరిత్రలో కనీవినీ ఎరగని ఘటన ఇది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ దేశంలో ఓ సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయం అనే పేరు మోసిన యూనివర్సిటీ ఉంది. అందులోని ఓ అండర్ గ్రౌండ్లో పెద్ద గదుంది. అందులో సుమారు 10,000 మానవ మెదళ్లను భద్రపరిచారు. చెడిపోకుండా సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేక ద్రవంతో నింపిన తెల్లటి ప్లాస్టిక్ బకెట్లలో నిల్వ చేశారు. అయితే ఇదంతా కూడా ఆ యూనివర్సిటీలోని ఇద్దరి వైద్యుల నిర్వాహం. అయితే వాళ్ళిద్దరూ కూడా మానసిక అనారోగ్యం గురించి అధ్యయనం చేయాలనుకున్నారు. మానవ మెదళ్లను పరిశీలిస్తే మనుషులు ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళు భయపడడానికి కారణాలేంటి, అదేవిధంగా మనుషుల సంతోషపడినప్పుడు వారి మెదల్లో జరిగే ప్రక్రియ, ఇలా అనేక విషయాలపై పరిశోధన చేయాలనుకున్నారు. దానికోసం మానవ మెదళ్ల సేకరణ మొదలుపెట్టారు. అప్పటి నుంచి యూనివర్సిటీకి సంబంధించిన మానసిక ఆసుపత్రులలో మరణించిన వ్యక్తుల మెదళ్లను సేకరించడం మొదలుపెట్టారు. సుమారు 30 ఏళ్ల పాటు ఏకంగా 10,000 మానవ మెదళ్లను సేకరించారు. అయితే ఆ రోజుల్లో మానసిక అనారోగ్యానికి మంచి మందులు లేవు. రోగుల గురించి అంతగా పట్టింపులు ఉండేది కాదు. కుటుంబాలను కూడా డాక్టర్లను ప్రశ్నించేవారు కాదు. చనిపోయిన తర్వాత వారి శరీరాల నుంచి మెదళ్లను తీశారనే విషయాన్ని కూడా గమనించేవారు కాదు. అందుకే డాక్టర్లు వారి మెదళ్లను తీసి హాస్పిటల్ అండర్ గ్రౌండ్లో భద్రపరిచేవాళ్ళు. చాలా సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లో మెదళ్లను దాచి ఉంచారనే విషయం కొద్ది మంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. వాళ్ళు విషయం బయటికి రాకుండా వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో చాలా కాలం పాటు ఆ హ్యూమన్ బ్రెయిన్స్ అండర్ గ్రౌండ్లోనే ఉండిపోయాయి. అయితే దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్లోనే ఉండిపోయిన ఈ బ్రెయిన్స్ వ్యవహారం 2018లో అనూహ్యంగా బయటపడింది. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో అప్పుడే ఈ మెదళ్లను ధ్వంసం చేయాలని యూనివర్సిటీ అనుకుంది. కానీ మానవ మెదళ్లకు సంబంధించిన పరిశోధనలో ఈ మెదళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వాటిని ధ్వంసం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వాటిని తిరిగి యూనివర్సిటీలోనే ఓ స్పెషల్ రూమ్లో భద్రపరచడం జరిగింది. అయితే ఈ మానవ మెదళ్లపై పరిశోధనకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మందులు లేని సమయంలో మానవ మెదళ్ళు ఎలా ఉండేవి, భవిష్యత్తులో మెరుగైన చికిత్సలు ఎలా చేయాలి అనే అంశాల అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో ఆ మెదళ్లను శాస్త్రవేత్తలు అరుదైన సంపదగా భావిస్తున్నారు. ఇక వీటిని చూడ్డానికి శాస్త్రవేత్తలతో పాటు మెడికల్ స్టూడెంట్స్కి మాత్రమే అనుమతిస్తారు. అదేవిధంగా ఈ మెదళ్లపై జరుగుతున్న పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్స్ను యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతారు.